హలో. ఈరోజైతే పీడబ్ల్యూసీలో మమ్మల్ని టీమ్ డిన్నర్కి తీసుకెళ్లారు. అది ఎక్కడంటే బేబీలాన్ రెస్టారెంట్, బార్ అండ్ కిచెన్, నానక్ రామ్గూడ దగ్గర. ఇది ఖచ్చితంగా 7 స్టార్ రేంజ్లో ఉంది. ఎందుకంటే ఆ వైబ్ అలా ఉందన్నమాట. ఎంట్రన్సే అదిరిపోయింది. పూల మొక్కలు, విగ్రహాలు, ఆ యాంబియన్స్, వాటర్ ఫౌంటైన్స్ సూపర్గా ఉంది. ఆ లైటింగ్ సెటప్, ఎంట్రన్స్ స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఎన్ సైడ్ లోపల వెళ్తే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. అలా ఎంటర్ అయిపోయాక మాకు వేరే వరల్డ్కి వచ్చినట్టు అనిపించింది. మా ప్రాజెక్ట్ తరపున పీడబ్ల్యూసీ పార్ట్నర్స్ విజిట్ చేశారు, అందుకని ఇలా తీసుకొచ్చేసారు. ఫస్ట్ టైం నేను ఇలా టీమ్ డిన్నర్కి రావడం. వెరైటీ ఎక్స్పీరియన్స్, నైస్ ఎక్స్పీరియన్స్, సూపర్. ఎందుకంటే అందరికీ గెట్ టుగెదర్ లాగా, అప్పుడు వర్క్ గురించే, స్ట్రెస్ గురించే కాకుండా ఇలా బయట వచ్చి డిన్నర్కి కలిస్తే అందరూ ఇంటరాక్ట్ అవుతారు. పర్సనల్ కావచ్చు, అన్ని విషయాలు హ్యాడ్ ఫన్ కావచ్చు, అన్నీ మంచిగా ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్, బిసైడ్ ఫౌంటైన్, ఇన్సైడ్ ఆ లైటింగ్ సెటప్, బార్ సెటప్ సూపర్ ఉంది. అసలు వాళ్ళ అరేంజ్మెంట్ ఎలా చేశారో తెలియదు, కానీ వాళ్ళు డిజైన్ చేసిన వాళ్ళు ఎంత బాగా అరేంజ్ చేశారో. టేబుల్ దగ్గర ఒకలాగా, ఇంకో టేబుల్ దగ్గర ఇంకోలాగా మోడల్. ఆ ఏరియా సరౌండింగ్ మొత్తం వాటర్, ఇన్సైడ్ ప్లేస్ అంతా బార్, ఆ వాటర్ ఫౌంటైన్ ఏరియా దగ్గర. దానికి వెళ్ళడానికి ఒక రూటే ఉంటుంది. ఈ స్టెప్స్ కూడా చాలా బాగుంది. అది వెళ్ళడానికి 2 వేస్ ఉందన్నమాట. మేము 1 వేనే ఎంచుకున్నాం. ఆ పక్క వేలో ఇంకోసారి వెళ్ళచ్చు. ఆ వెళ్ళే వే అడుగడుగునా కూడా రైట్ సైడ్ దానికంటూ యాంబియన్స్ కూడా ఉంది. మేము ఎక్కే ప్లేస్ దగ్గరంతా కూడా యాంబియన్స్ ఉంది. ఆ పక్క లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇక్కడైతే ఎక్కువ బార్ కోసం, పబ్ వైబ్స్, ఫుల్ డ్యాన్సింగ్, అంత వైబ్ ఉంది ఇక్కడ. అంతా మాకంతా కొత్తగానే అనిపించింది, నాతో వచ్చిన వాళ్ళకి కూడా. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. కానీ ఇక్కడ మెనూ కాస్ట్ ఎక్కువ అని అంటూ ఉంటారు. మాకైతే ప్రైస్ తెలీదు. పార్ట్నర్స్ వాళ్ళే, కంపెనీ వాళ్ళే పే చేస్తారు కాబట్టి అలా. ఇది లైఫ్లో ఒకసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటారు కదా, అలా ఎక్స్పీరియన్స్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోనే పీడబ్ల్యూసీ వాళ్ళకి డిన్నర్ అని చెప్పారు. గెట్ టుగెదర్ మీటింగ్స్ ఇక్కడే ఉంటాయని అన్నారు. కాబట్టి మేము ఫస్ట్